రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు బీఆర్ఎస్ ఏమో బీజేపీలో కలవబోతుంది, ఏకంగా కేటీఆర్కి మంత్రి పదవి అని చెప్పేసి, అలాగే కేసీఆర్కి గవర్నర్ అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు అసలు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కలుస్తుంది, పీసీసీ చీఫ్గా కేటీఆర్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి అసలు బీఆర్ఎస్ని ఎవరు తీసుకుంటున్నారు, మీరా బీజేపీ? ముందుగా వైబ్రెంట్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో నిన్న మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నో, కేటీఆర్ మాట్లాడుతున్నో, హరీష్ మాట్లాడుతున్నో ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు కూడా మాట మీద నిలబడలే. వాళ్ళ 100 తప్పులు అయితేనే వాళ్ళ తీసి బొందబెట్టిరు ఈ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ని కానీ. వాళ్ళు ప్రతిదానికి అబద్ధాలు చెప్పి ఇంకా వేరే పని పెట్టుకోకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 90 రోజులలోనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేశారు. మరి ఇంత పెద్ద రుణమాఫీ ఇండియాలో ఎక్కడ జరగని విధంగా 2 లక్షలు ఇస్తామని చెప్పి 6 నెలల్లో ఇస్తే వాళ్ళకి ఎందుకు ఆ కడుపు మంట అవుతుందో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు 1 లక్ష ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇచ్చారు. అప్పుడు 10,000, ఇప్పుడు 10,000 ఇచ్చారు. మేము అన్ని స్కీములు పాతవి రన్ చేస్తూ కొత్త స్కీములు, ఇప్పుడు ఉచిత బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ పవర్ కానీ, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇంత పెద్ద స్కీములు మళ్ళీ సవ్యంగా అన్ని స్కీములు నడుపుకుంటేనే ఎక్కడ రోడ్లకు ప్రాబ్లం లేదు, ఎక్కడ పవర్ ప్రాబ్లం లేదు, ఇవన్నీ నడుపుకుంటేనే ఈ స్కీములు ఇస్తున్నామంటే ఒక్కసారి వాళ్ళు ఎంతో దోసుక తిన్నారో ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళు మొత్తం జనాలకు ఖర్చు పెట్టేది, ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టేది, భూములన్నీ అమ్ముకొని డబ్బులన్నీ తినేసిర్రు. నిన్న మొన్న ఒక అసెంబ్లీలో మా బ్రదర్ మల్లెడ్డి రంగారెడ్డి గారితో ఒక క్వశ్చన్ కూడా ఇప్పించిన. ఈఎస్ఎల్ అని లైట్ల మీద ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క లైట్ మీద 8,000 రూపాయల ఫ్రాడ్ జరుగుతుంది. వాళ్ళు అగ్రిమెంట్ చేసిన దానికి మేము సొంతంగా కొంటే, అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మా తుర్కాయంజల్ మున్సిపాలిటీ లెక్క పెట్టుకుంటే 15,000 లైట్లు ఉంటాయి. 15,000 × 8 ఒక్క మున్సిపాలిటీకి, దాన్ని మల్టిఫై బై 142 మున్సిపాలిటీలకు చేయండి. ఎంత దోసుక తిన్నారో. ఈ అప్పులన్నీ 7 లక్షల కోట్ల అప్పు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 60,000 కోట్ల అప్పు ఉండే. 60,000 ఎక్కడ, 7 లక్షల కోట్లు ఎక్కడ? మనం ఒక్కసారి చదువుకున్న వాళ్ళము, అందరినీ తెలిసిన వాళ్ళము ఆలోచించాల్సిన పాయింట్లు. వాళ్ళు ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏడ దొరుకుతాడ రోడ్ల మీద వచ్చి మైకులు దొరకంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నాడు? ఏం డ్యాన్సులు అంటారు, బ్రేక్ డ్యాన్సులు చేయాలన్నట్టు ఆర్టీసీ బస్సులల్లో. సిగ్గుంటుందా ఏమన్నా మాటలు అనడానికి? మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు అన్న విధంగా అనడం. వాళ్ళు హ్యాపీగా ఫ్రీ బస్ దొరికిందని చెప్పి బ్రహ్మాండంగా దేవుళ్ళ దగ్గర పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ పోతున్నారు. ఒక్కొక్క వ్యక్తికి పర్ మంత్ యావరేజ్గా 2,500 నుంచి 3,000 రూపాయలు మహిళలకు ఇలా ఆ బెనిఫిట్ దొరుకుతుంది.